వెల్కమ్ టు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. కేసీఆర్ అధికారంలో కోల్పోయి కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఒక పక్క ప్రశ్నార్థకంగా ఉంటే, మరొక పక్క 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ తమది ప్రజాపాలన అంటూ చెప్తోంది. కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుతున్నటువంటి పాలనపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రజాపాలన నినాదాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారా లేదా? గతంలో కాంగ్రెస్ పాలన ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఉన్నటువంటి సారూప్యాలు ఏమన్నా వెతుకుతున్నారా? అసలు ఇది పక్కన పెడితే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, 10 ఏళ్ల టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పాలన, ఈ 100 రోజుల పాలన అంటే ఒక మాటలో చెప్పాలంటే సారు పాలన, ప్రజాపాలనగా చెప్పుకున్నటువంటి పాలన, ఈ రెండింటి మధ్య సారూప్యాలు ఏంటి? ఈ రెండింటిని ఎట్లా చూస్తున్నారు ప్రజలు అనేదే కీలకమైనటువంటి అంశం. ఈ అంశం నేపథ్యంలో నిన్న 100 రోజుల పాలన నేపథ్యంలో, 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం యొక్క పథకాలని, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలని, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశాలని, వ్యూహాల్ని నిన్న కేసీఆర్ ప్లేస్లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే పంచుకున్నారు. కేసీఆర్ ప్లేస్లో వచ్చిన రేవంత్ రెడ్డి అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దానికి ఒక అర్థం పరమార్థం ఉంది, అది చివరిలో అర్థం అవుతుంది మనకి. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ఓటా సంస్థ CEO కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. కంబాలపల్లి కృష్ణ సీనియర్ జర్నలిస్ట్ కూడా, తెలుగులో చాలా ప్రముఖమైనటువంటి జర్నలిస్టులు కొద్దిమందిలో కృష్ణ ఒకరు. ఇక కృష్ణ వ్యవహారానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రజాపాలనకి సంబంధించిన ఈ 100 రోజుల పాలన మీద కృష్ణ టీం పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేశారు. వివిధ పారామీటర్స్ని పెట్టుకొని సర్వే చేశారు. వెల్కమ్ కృష్ణ. అలా కృష్ణ, ఎట్లా ఉంది ప్రజాపాలన? ఎట్లా ఉంది గతంలో ఉన్న పాలన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని కలిపి చూస్తే గత పాలనకి సంబంధించి మీ దృష్టిలో, మీ అభిప్రాయం ప్రకారం, మీ అంచనా ప్రకారం ఏ కారణాలు పనిచేసినాయి కేసీఆర్ ఓటమికి? గత 9.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఊపిరి సరిగా పీల్చుకోలేకపోయారనేది ప్రధానమైన అంశం. అంటే వాళ్ళు ఒక ఉక్కపోతలో ఉన్నారు, ఒక ఒత్తిడిలో ఉన్నారు, ఒక నిర్బంధంలో ఉన్నారు, ఒక గడిలో ఉన్నారు. ఇలాంటి పాలన నుంచి మనము ఒక జర్నలిస్టులుగా మనం కొంత రాజకీయ చరిత్ర చూసాము. కొన్ని దశాబ్దాల క్రితం చరిత్ర మనం చూసినప్పుడు ఒక నియంత ఓడిపోయినప్పుడు, ఒక నియంత ఇంటికి పోయినప్పుడు, ఒక నియంత చచ్చిపోయినప్పుడు జనం వీధుల్లోకి వచ్చి సంబరాలు ఎలా చేసుకున్నారు. మొన్న డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా, మెజార్టీ సమాజం ఫస్ట్ స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాం. మొదలు పెట్టింది ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్ మాట్లాడక్కర్లేదు, సిగ్నల్ కాల్ మాట్లాడక్కర్లేదు అని అదొక ట్రోల్ నడిచింది. అంటే ప్రజలు తమ విషయాలు తాము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేంత ఒత్తిడిలోకి ఒక హ్యూమిలేషన్ ఫీల్, రెండు టర్మ్ల పరిపాలన తీసుకురావటం అంటే అది ఏ రకంగా కూడా ప్రజా పరిపాలన అది పరిపాలించే విధానమే కాదనే విషయాన్ని ప్రజలు ఓటు ద్వారా చెప్పారు. ప్రజలు కోరుకున్న మార్పు అంటే ఏదో అద్భుతంగా రాత్రి అయిపోద్దనే కాదు, ముందు మన ఊపిరి మనం పీల్చుకోవడమే పెద్ద మార్పు అనే పరిస్థితికి ఈరోజు తెలంగాణలో పరిస్థితులు వచ్చాయంటే, అంటే మనకు ఆ కాంగ్రెస్ పార్టీ రాగానే, నాకు తెలిసి ఏ పార్టీ వచ్చినా ఇప్పుడున్న పార్టీ, పాత పార్టీ పోయి కొత్త పార్టీ ఏది వచ్చినా ప్రజలు ఇలాగే ఫీల్ అయ్యారో తెలియదు, కానీ కాంగ్రెస్ రావడంలో ఇంకా డెమోక్రటిక్గా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఇంకొంచెం స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉందేమో. ఇప్పటి వరకు మనం మాట్లాడింది సహజంగా మన జనరల్ అబ్జర్వేషన్స్ ఇవి, కానీ మీ దగ్గర స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ ఉన్నట్లున్నాయి. దాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మీరు ఎంతమంది మనము ఈరోజు స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ ఎందుకు చేశామంటే, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక మాట అంటారు, డే 1 నుంచి, మాకు 100 రోజుల టైం ఇవ్వండి, మేము ఏం చేస్తామో, మా గ్యారంటీలు ఎలా అమలు చేస్తామో. మీరు 9.5 ఏళ్ళు వెయిట్ చేశారు, కనీసం మాకు 100 రోజులు టైం ఇవ్వకముందే డే 1 నుంచే విమర్శలు స్టార్ట్ చేస్తుంది ప్రతిపక్షం. టైం ఇవ్వండి, మీకు 9.5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు మాకు 90 రోజులు టైం ఇవ్వడానికి నొప్పి ఏందని కూడా ఆయన మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో నాకేం ఆలోచన వచ్చిందంటే, ఓకే, గవర్నమెంట్ 100 డేస్ టైం అడిగింది, 100 డేస్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నది. ఈ అమలు చేసే క్రమంలో నిజంగా ఎంత గ్రౌండింగ్ అయిందనేది ఇంపార్టెంట్. హైదరాబాద్లో కూర్చొని విమర్శించడం వేరు, జనంలో తిరిగి వచ్చి మాట్లాడటం డిఫరెంట్. ఇక్కడ నుంచి కూర్చొని కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పొచ్చు వాస్తవానికి, కానీ అది కాదని మేమేం చేసాం. రాజకీయాలు అనేది
రాజకీయాల అంచనాలు అనేది గ్రౌండ్లోకి వెళ్తేనే తెలుస్తుంది, స్టూడియోలో కూర్చుంటే తెలియదు. అది వాస్తవం. జనరల్గా అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే నేనేమనంటే ప్రజలతో మాట్లాడితే ఎగ్జాక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయనప్పుడు ఈ 100 రోజుల పాలనలో వాళ్ళు ఏం మార్పు ఫీల్ అయ్యారు, ప్రభుత్వం చెప్పింది ఎంతవరకు చేసింది, ఏం చేస్తాననేది ఏం చేయలేదు, ఈ విషయాలన్నింటినీ మనం తీయటం కోసం మేము ఒక 5 తారీఖు నుంచి 15 మార్చి వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 5,950 శాంపిల్స్ ద్వారా ఈ పబ్లిక్ పల్స్ని పట్టుకునే ప్రయత్నం చేసినాం. దీంట్లో అన్ని రకాల వయసులు 18 నుంచి 65 వరకు అన్ని ఏజ్ గ్రూపులు ఉన్నారు. అట్లాగే అన్ని కేటగిరీ ప్రజలు కూడా ఉన్నారు. రైతులు, కార్మికులు, కూలీలు, డొమెస్టిక్ ఉమెన్, ఇట్లా ఎవరిని వదిలిపెట్టలేదు. అన్ని వర్గాల ప్రజల యొక్క మూడ్ని క్యాప్చర్ చేసే ప్రయత్నంలో 5,950 శాంపిల్స్. 54% ఇందులో మేల్ పర్సెంటేజ్ వచ్చేసి 54, ఫీమేల్ వచ్చి 46%. ఏజ్ గ్రూపులు కూడా 18 నుంచి 25 1%, 25 నుంచి 35, అట్లా అప్ టు 65 అండ్ అబౌవ్ 65 కూడా మనం పర్సెంటేజ్ల వారిగా సర్వే చేయడం. ముఖ్యంగా అంటే నా అకాడమిక్ డౌట్ కాకుండా నాకున్న క్యూరియాసిటీ, ఏ ఏజ్ వాళ్ళల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత కానీ లేదా కేసీఆర్ పాలనకి ఈ పాలనకి సరిపోల్చి చూస్తే ఇటువైపు మొగ్గు కానీ కనిపించింది మీకు? దాన్ని చెప్పే ముందు అసలు కేసీఆర్ అంటే ఇప్పటికి దేవుడిగా కొలిచే ఒక సెక్షన్ కూడా ఉంది. దానికోసం ఎందుకంటే మనకు వచ్చిన అబ్జర్వేషన్లో ఒక కీలకమైన అబ్జర్వేషన్ అంటే రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోవాలని చాలా మంది హెచ్చరించారు మాతో మాట్లాడినప్పుడు. ఎందుకు మార్చుకోవాలి భాష? కేసీఆర్ కూడా మాట్లాడింది కదా అని. కేసీఆర్ మాట్లాడితే ఈయన మాట్లాడాలని రూల్ ఉందా సార్? మా కేసీఆర్ మాకు దేవుడు, మనకు పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, ఇవన్నీ ఏదో ఒక లిస్టు చదువుతున్నారు వాళ్ళు. చదివి ఇంత పెద్ద మనిషిని మీరు ఎట్లా తిడతాడు ఈయన సీఎం, చిన్న బచ్చగాడి సీఎం ఎట్లా తిడతాడని జనం మాట్లాడారు. అంటే వయసు రీత్యా కానీ అదే సందర్భంలో అనుభవం రీత్యా కానీ కానీ జనానికి ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనం మనతో పంచుకున్న దాంట్లో ఈ గవర్నమెంట్ని పూర్తిగా నెత్తిన పెట్టుకోలేదు. అబ్బో అద్భుతం, ఆహో ఓహో, బాహుబలి 3, 4 అని మాట్లాడలేదు. ఒకటి. రెండని వేస్ట్, చెత్తగాడు, అనవసరంగా గెలిచిండని కూడా అనలేదు మనతో. ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చింది, గత పరిపాలనలో మనం 10 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇచ్చినాము, ఈయన సార్ మారుద్దాం అనుకున్నా మార్చినాం. ఇతను ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 100 రోజుల్లో అతను ఆరాటం కానీ, ఆయన పని చేసిన పద్ధతి కానీ, ఆయన స్పీడ్ కానీ, ఆయన రోజు 10-18 గంటలు పని చేసుకోవటం కానీ, ఎప్పుడు వేరే అనవసర వివాదాల్లోకి పోకుండా ప్రజలు, రాజకీయం, ప్రభుత్వం ఈ అంశాలతోనే మాట్లాడుతూ తిరిగాడు కనుక ఓకే, ఈ గవర్నమెంట్ ఏదో రాజకీయ వివాదాల్లోకి పోకుండా అన్న మాట మీ నుంచి వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే అడగాలి. నిన్న ఆయన గేట్లు ఎత్తాను అన్నాడు. గేట్లు ఎత్తాను మూలంగా రాజకీయ వివాదాలకి కూడా గేట్లు ఎత్తాను. నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఈయన గేట్ ఎత్తాడు. అప్పటిదాకా ఇంకోటి అట్లంటే నేను ఇంకొక రాజకీయం కూడా చెప్తాను. అసలు ఈయన పీసీసీ ప్రెసిడెంటే ఇంకా అనుకుంటున్నాడా ముఖ్యమంత్రి అయ్యాడన్న విషయం ఆయనకు ఉందా? నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పింది, మీట్ ద ప్రెస్లో చెప్పింది ఏంటంటే, నిన్నటి వరకు 100 రోజుల పాలనలో నన్ను ముఖ్యమంత్రిగా చూశారు, మళ్ళీ నేను పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేయడం ప్రారంభించాను, ఇవాళ మొదటి గేట్ ఎత్తాను. ఆ 100 రోజులకు ముందే జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు కదా. ముఖ్యమంత్రి హోదాలో జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందని అయితే నేను పర్సనల్గా భావించట్లేదు. మీకు కావాలంటే మీ టీముని పంపించుకోండి, లీడర్లతో మాట్లాడుకొని మీ దగ్గరికి రప్పించుకొని మీరు కండవ కప్పండి, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక ముఖ్యమంత్రి నుండి నేరుగా జితేందర్ రెడ్డి బీజేపీ లీడర్ ఇంటికి పోయి అన్న నువ్వు రా అని మాట్లాడటం అనేది ఒక ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఏదేమైనా కానీ మీ పొజిషన్ కూడా చూసుకోవాలి. యూఆర్ నాట్ ఓన్లీ పీసీసీ ప్రెసిడెంట్, యూఆర్ ఆల్సో సీఎం ఆఫ్ తెలంగాణ. సో అక్కడ నాకు అభ్యంతరం ఉంది యాజ్ ఏ నా పర్సనల్ ఒపీనియన్. అంటే రాజకీయ అంశాలంటే ఎంతో కొంత రాజకీయం చేయకుండా ఇక్కడ దానికి ఎందుకు వస్తారు? 5 ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు బొక్క ఇస్తారు? ఇంకో ఎమ్మెల్యే వచ్చి చాటుకు ఎందుకు కలిసిపోతాడు? ఇంకో ఎమ్మెల్యే నియోజకవర్గ పర్యటన పోయినప్పుడు ఎందుకు బొక్క ఇస్తాడు? రాజకీయం అనేది అంతర్లీనంగా సాగుతూనే ఉంది. ఇంకో ఎమ్మెల్యే అంటే ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు మాట్లాడతారు? అవును, ఇప్పుడు నేను జాయిన్ కావాలి, తర్వాత నా అల్లు టికెట్ ఇవ్వాలి, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడో ఉండి గతంలో మంత్రులు పనిచేసిన వాళ్ళ ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చేది, ఇదంతా రాజకీయమే. రాజకీయం చేయకుండా ప్రభుత్వం ఏమి నడవదు. కాకపోతే ఈ ప్రజాపాలనలో జనాలు ఇమ్మీడియట్గా అంటే మనం ఫర్దర్గా మాట్లాడినప్పుడు చెప్పొచ్చు అని అనుకుంటున్నా, ఈ వలసల్ని కూడా ప్రజలు డైజెస్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళు సీరియస్గా అడుగుతున్నారు, ఇంకేంటి తేడా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా చెప్పండి. కేసీఆర్ చేసింది ఇదే కదా. 63 వచ్చినప్పుడు 20 మందిని చేసుకున్నాడు, 81 వచ్చినప్పుడు కూడా 20 మంది 104 చేశాడు, 83 నుంచి 104 చేశాడు. ఇప్పుడు నిజానికి చెప్పంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 64 మధ్యలో బిక్కు అనుకుంటూనే ఉన్నది. ఇదే 85 ఫిగర్ వస్తే ఎవరు మాట్లాడపోతుండే, ఈ కూలిపోతుంది, పడిపోతుంది, మధ్యలో ఉంటుంది, పోతుందనే మాట ఎవరు రాకపోతుండే. కానీ జనంలో మాత్రం ఈ అర్జెంటుగా ఈ ప్రభుత్వం మీద ఏదో కోపం పెంచుకోవటము, లేదంటే ఈ ప్రభుత్వం పనికి రాదని అట్లాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే 6 గ్యారెంటీల్లో
అంతర్లీనంగా 13 అంశాలు ఉన్నాయి. గ్యారంటీలు 6, అందులో 5 అఫీషియల్గా లాంచ్ చేశారు. ప్రాక్టికల్గా గ్రౌండింగ్కి వచ్చేసరికి 13 అంశాలు 5 మాత్రమే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి, ఇంకా 8 ముట్టుకోలేదు. మనం సెగ్మెంట్ వారీగా ఓకే మాట్లాడదాం. సెగ్మెంట్ వారీగా వస్తే రైతులు మొదట మాట్లాడాల్సింది. ఓట్ల పరంగానూ రైతులు ఎక్కువ, సంఖ్యాపరంగానూ ఎక్కువ, కాబట్టి రైతులతోటి మొదలు పెడదాం. రైతులు ఒక పక్క రైతు బంధు లేదా రైతు బంధు అప్లిక్ రైతు భరోసా దాని విషయంలో అది లేట్ అవ్వటం విషయంలో, ముఖ్యంగా 5 ఎకరాల లోపే రావటం విషయంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? రెండోది రుణమాఫీ 9వ తారీఖే జరుగుతుందనుక రుణమాఫీ ఈ 100 రోజుల పాటు కూడా జరగకపోవటం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ 2 ప్రధానమైన అంశాలు. అసలు ఈరోజు రేవంత్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకోవాలన్నా ముందు ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు కాగ్ రిపోర్ట్లు చూడండి, బడ్జెట్లకు ముందు పెట్టిన శ్వేతపత్రం చూడండి, బడ్జెట్లో కేటాయింపులు, ఈరోజు రాష్ట్ర అప్పు ఎంత అనేది బట్టి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఏ స్కీమ్కి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చారు, అసలు గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఈ స్కీమ్ నడిపింది అనేది కూడా ఒక పెద్ద పిహెచ్డి గ్రంథం అయ్యేటట్టుంది. అది రాస్తే అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే రైతుల విషయానికి పర్టికులర్గా వస్తే రైతు బంధు వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచే అందరికీ వేయకుండా ఫస్ట్ ఎకరం లోపల నుంచి మొదలుపెట్టి 1.5 ఎకరం, 2, 2.5, 3, ఇప్పుడు మన సర్వే కంప్లీట్ అయ్యేసరికి 4 ఎకరాల వరకు వచ్చింది. దాంట్లో 75 నుంచి 82% వరకు కంప్లీట్ అయింది. ఓకే. ఇక మిగిలిన రిమైనింగ్ 15 to 18% ఎవరున్నారా అంటే అబోవ్ 5 acres వాళ్ళు, అందులో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, అందులో మీరు చెప్పిన కొండలు, గుట్టలు, పుట్టలు, పెట్రోల్ బంకులు అన్నీ కూడా అబోవ్ 15లోనే, ఆ 15%లోనే ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే రైతు బంధు అప్లిక్ రైతు భరోసా విషయంలో పెద్దగా ఇబ్బంది అంటే 70%కి అయితే గ్రౌండింగ్ అయింది. కానీ రైతు రుణమాఫీ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అదొకటే లేదు. రేపు మీకు ఆయన పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు, అదొకటి ఉంది. ఇంకోటి కౌలు రైతుల విషయం తేలుస్తా అన్నాడు, అది ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రకృతి సహకరించకపోవడం వల్ల వర్షాలు పడలేదు లాస్ట్ 10 నెలల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందిరా నాయన అనే సామెత జనాలకి భయంకరంగా గ్రామాలకు వెళ్ళిపోయింది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో మంచిగుంది, పచ్చగుంది, ఇప్పుడేమో ఎండిపోతుందని కంపారిజన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా వీళ్ళు కొని తెచ్చుకున్న కష్టాలు ఏం కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన కష్టాలు. సో సాగునీరు, తాగునీరు రెండింటికి ఇబ్బందికరమైన పరిస్థితి సడన్ ఈసారి అత్యంత హార్టెస్ట్గా ఉంటుందని వాతావరణ శాఖ ఎప్పుడో చెప్పింది. నీళ్లు లేవు. బెంగళూరు చూడండి, హైదరాబాద్ చూడండి. బెంగళూరు అంత పరిస్థితి హైదరాబాద్ లేకపోయినా ఇక్కడ నా సొంత అపార్ట్మెంట్లో నేనే రోజుకు 4 ట్యాంక్ తెప్పిస్తున్నా. సో అంటే పరిస్థితి కొంచెం సహకరించలేదు. ఆ రకంగా ఉన్నాయి. అయితే ఇది ఒక పక్కన పెడితే రైతులు అనగానే వచ్చేటటువంటి ఇంకొక అంశం ఉచిత విద్యుత్తు, తర్వాత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు. వీటి విషయంలో రైతుల ఉద్దేశం ఎట్లా ఉంది? ఇప్పుడు నీళ్ళు అనేది ఆ ప్రాజెక్టులో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల మేడిగడ్డ దగ్గర నుంచి అందులో ఉన్న నీళ్లను కూడా ఇప్పుడు వదిలి వాడుకునే పరిస్థితి లేదనేది ఒక పెద్ద ఇష్యూ. దానివల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నది ఏంటంటే ఈ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకున్నాం, మేము రైతులను కన్విన్స్ చేసి మా సమస్య ఏందో చెప్పే ఉద్దేశంలో ఉన్నామని ఆయన జాతీయ ఛానల్తో మాట్లాడారు కూడా చెప్పారు. వాస్తవానికి నిజాలు చెప్పడం ఎప్పుడైనా వ్యతిరేకత కిందకే, నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. వాస్తవం ఎవరికి జీర్ణం కాదు కానీ నెగిటివ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను నీకు ఇది చేయలేను అంటే రేపటి నుంచి నువ్వు ఫెయిల్ అయినట్లు లెక్కనే జనం ఎప్పుడైనా లెక్కలేస్తారు. కానీ వాస్తవానికి సమస్య అయితే ఆ విషయంలో ఉంది. రైతులు కూడా ఏంటంటే ఒక్క రైతు బంధు ఇప్పుడు మనకి ఏంటంటే ఉచితాలను ఎట్లా అలవాటు చేశారంటే మన జేబుల్లోకి ఏమొస్తుంది అనే దాన్ని అలవాటు చేశారు. మనకు వేవ్ ఆఫ్ అయ్యే దాని మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు అయ్యే ఖర్చు నువ్వు అవాయిడ్ చేసినావు అంటే ఎవరు చేయడు. కానీ నీ జేబులోకి బ్యాంకులోకి ఎంత వచ్చింది అన్నప్పుడు మాత్రం అందరూ పర్టికులర్గా చూస్తారు. అందుకే మీ కంపారిజన్ చూస్తే ఇప్పటికి కూడా పథకాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ బెస్ట్ అన్నట్లుగా జనం వాదన ఉంటుంది. అదే అడగబోతున్నాను తదుపరి క్వశ్చన్. అంటే రైతులకు ఇస్తున్నటువంటి పథకాలు, రైతుల విషయంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ఉచిత విద్యుత్తు, వీటి విషయంలో ఓవరాల్గా చూస్తే రైతులలో ఎటు రకమైన అదే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులు అంటే మీకు ఏమైందంటే ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ నుంచి ఆయన పెట్టుబడి సాయం పెంచుతా అన్నాడు, 15,000 చేస్తా అన్నాడు. అట్లాగే పంటలకి బోనస్ కూడా నెక్స్ట్ సీజన్ నుంచే ఇవ్వబోతుందని చెప్పాడు. ఇప్పుడు జరిగింది ఏంది, ఒక రాజకీయం అనుకుంటే ఎన్నికలకు ముందు ఇవ్వాల్సిన దళిత బంధు పైసలు, పెట్టుబడి సాయం పైసలు వాటిని ఆపి కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చిపోయినందువల్లే కదా వీళ్ళకి జీరో బ్యాలెన్స్ చూపించేసి పోయారు. అక్కడ అప్పు చూపించిపోయారు. 6,000 కోట్ల చిల్లర కాంట్రాక్టులకు డబ్బులు కాంట్రాక్టులకు చెల్లించారు. అవి ఇక్కడ రావాల్సిన రైతు బంధుకు రావాల్సిన పైసలు. అందుకే రాగానే రైతు బంధు ఇవ్వాలంటే గల్లాపేట మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ January 1st ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేడు, వాడు ఏం లేదు ఇవ్వటానికి. అయితే కేసీఆర్ పాలనలో మరొక కీలకమైన అంశం ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతికి సంబంధించి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఖచ్చితంగా ఒకటి జనానికి రీచ్ అయింది ఏంటంటే గడిచిన 2 టర్ముల ప్రభుత్వం అనేది భారీ ఎత్తున అవినీతికి పాల్పడింది. అందులో ప్రజల్లో నమ్మకంగా 80% అబౌవ్ బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయిందన్న విషయంలో ఎవరికి ఎలాంటి అనుభవం. ఎందుకంటే మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచే ప్రతిపక్షం ఎప్పుడైతే దాడి చేయడం మొదలుపెట్టిందో అధికార పక్షం వాళ్ళ బొక్కలని బయట పెడుతూ వచ్చిందో జనానికి విషయం అర్థమైంది. ఒకటి కాగ్ రిపోర్ట్ విషయంలో కావచ్చు, రెండోది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన డిబేట్ కావచ్చు, జనంలోకి వెళ్ళింది. ఓహో వీళ్ళు ఇన్ని తిని వెళ్ళారా. ఇంకోటి రాజకీయంగా వచ్చినప్పుడు కవిత లిక్కర్ స్కామ్ గురించి అయితే ఏంది, కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో అయితే ఏంది, ఎప్పటికప్పుడు బయటికి నివేదికలు వస్తున్న క్రమంలో జనం క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఓకే ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయింది. అయితే 1% ఎప్పుడు ఉంటుంది, ఎవరు తినడా రేపిన కాంగ్రెస్ తినడా అనేటాడు ఉంటాడు. 5 to 10% ఆ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకంటే కూడా ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయింది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్గా మనకు ఏది పడితే అది ఇవ్వలేదని ఆలోచించే ఒక సెక్షన్ కూడా ఉన్నది. సో అందుకని రైతులు అర్థం చేసుకుంటున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఎంత ఈజీ కాదు ఇంత అప్పుల ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు గట్టెక్కించి అన్ని స్కీములు, ఎందుకంటే పాత స్కీములతో సంబంధం లేకుండానే 70-80% కొత్త స్కీముల్ని రేవంత్ రెడ్డి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తవి తీసుకొచ్చారు కర్ణాటక మోడల్ అని చెప్పి. సో అందుకనే ఇప్పుడు అందరికి పెద్ద $1 million క్వశ్చన్ ఏంటంటే అసలు నిజంగా కేసీఆర్ హ్యాట్రిక్ గెలిస్తే కూడా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ స్కీమ్ నడిపేవాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. అది ఎవరికి అర్థం కావట్లేదు కూడా. అంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాట ఏంటంటే కేసీఆర్ కనుక మళ్ళా గెలిచుంటే ఈ పథకాలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత కేసీఆర్ ఇంకో 40-50 ఏళ్ల వరకు కేసీఆర్ కుటుంబమే ఉండేదేమో, కాబట్టి అవసరం లేదు కదా పథకాలు అనేది ఒక మాట అయితే, ఒక సెటైరికల్ మాట అయితే టీఆర్ఎస్ వాళ్ళే. మొత్తం మీద 100 రోజుల ప్రజాపాలన, కాంగ్రెస్ యొక్క ప్రజాపాలన మీద స్థూలంగా బాగుందని ఎంతమంది అంటున్నారు, బాగలేదని ఎంతమంది అంటున్నారు, అసలు వరస్ట్ అని ఎంతమంది అంటున్నారు? వరస్ట్ అనే పర్సెంట్ 6% ఉంది. 6%. ఓకే. ఓన్లీ ఇది చెత్త, ఈ గవర్నమెంట్ అనవసరంగా వచ్చింది అనుకుని రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చు ఉంటే అందులో మెజారిటీ బీఆర్ఎస్ వీళ్ళే ఉంటారు. అంటే పొలిటికల్గా చైతన్యం కలిగిన వాళ్ళు, ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళే ఉంటారు 6%. యావరేజ్గా ఉందనే వాళ్ళు 53% మనకు కనపడుతున్నారు. బాగుంది అనేవాళ్ళు ఒక 28%, బాగోలేదు అనేవాళ్ళు ఒక 14%. ప్రజాపాలనలో దరఖాస్తులకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎపిసోడే జరిగింది. పెద్ద పెద్ద కిలోమీటర్ల కొద్ది క్యూలు, ఈ సేవల ముందు క్యూలు ఉంటున్నాయి. దీని విషయంలో ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో, దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది? ప్రజాపాలనలో దరఖాస్తుల విషయంలో మేజర్ సమస్య ఏంటంటే, మీకు ఇప్పుడే ఇంకొక అంశం కూడా చెప్పాలి. మీరు ఇప్పుడు ప్రజాపాలనలో 6 గ్యారంటీలకి టిక్కు పెట్టుకున్నంత మాత్రాన మీరు బెనిఫిషియర్ కాదు. మీ అప్లికేషను, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ మాత్రమే గవర్నమెంట్ దగ్గర పోతుంది. మీరు ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ ఇస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, వీ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్, యువర్ ఐడి నెంబర్ ఈ సో అండ్ సో, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అని వస్తుంది. దీనితో బెనిఫిషియర్లు అయినట్టు కాదు. ఈ 6 గ్యారంటీలకి 13 హామీలకి మళ్ళీ విడివిడిగా అప్లై చేసుకోవాల్సిందే. మీ కరెంటు బిల్లుగా 0 బిల్లు కావాలంటే మళ్ళీ పోయి దరఖాస్తు పెట్టాలి. మీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే మళ్ళీ పోయి అప్లై చేయాలి. మీరు ఒక్క ఆర్టీసీ బస్సుకు మాత్రమే రేషన్ కార్డు లింక్ పెట్టలేదు, అదొకటి ఆధార్ కార్డు లింక్ పెట్టారు, అది చూపించుకొని వెళ్ళిపోతున్నారు. సో అందుకనే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కానీ వాటికి మళ్ళీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చి ఏంది బాబు నీ ప్రాబ్లం ఏంది, ఎక్కడ దాకా వచ్చింది, నీకు ఎవరు చెప్తే పని అవుతుంది, ఈ వ్యవస్థ ఇంతవరకు స్టార్ట్. అసలు నాకు ఒక చిన్న అనుమానం, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలవుతాయి అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? 50% వరకు భావిస్తున్నారు. సగం మందికి హోప్ ఉంది. ఓకే. అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి 50% మ్యాజిక్ చేస్తాడు, ఏదో చేస్తాడు. ఈ గవర్నమెంట్ ఏదో చేయబోతుంది. రేవంత్ రెడ్డి కూడా అంత ఈజీగా అధికారం వదులుకోడు. చాలా కసి మీద గెలిచి ముఖ్యమంత్రి అయినోడు. రేపు ఎవడో ప్రభుత్వాన్ని బడగొడతాంటానో ఇంకెవడో బెదిరిస్తానో అంత ఈజీగా ప్రభుత్వాన్ని వదిలిపెట్టి పోయే రకం కాదు. ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడు, ఆయన ఉంటాడు, మనకి ఏదో ఒకటి చేస్తాడు. ఎంతమంది అమ్ముతున్నారు? 50%, 51 to 53%. ఎంతమంది డైలమాలో ఉన్నారు? డైలమాలో 40% ఉన్నారు. ఓహో. సో అసలు చేయలేడు అని అంటున్న వాళ్ళు చాలా తక్కువ, 10 to 15%, చాలా తక్కువ. ఓకే. ఓకే. ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కర్ణాటక మోడల్గా మనం చెప్పుకోవాలి. కర్ణాటకలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ స్కీమ్ మంచిదని 57% మంది దీని పట్ల, దీనికి పాజిటివ్ వైపే, అనవసరం అని 10% ఫీల్ అవుతున్నారు.
కొన్ని షరతులు పెట్టాలని 30% అబోవ్ ఫీల్ ఓకే, అంటే దీనికి కొంచెం మోడిఫికేషన్స్ చేయాలి. మోడిఫికేషన్ చేయాలి. ఎలాంటి మోడిఫికేషన్ చేయాలో కూడా జనమే మనకు సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారు. ఓకే ఓకే, ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ నుంచి నల్గొండకి రోజుకు 20 బస్సులు పోతాయి అనుకుంటే 10 మంది లేడీస్ రోజు ఎక్కుతున్నారు అనుకుంటే ఇప్పుడు 30 మంది లేడీస్ ఎక్కుతున్నారు. ఓకే, బస్సులు 101 కాలేదు, అవే 100 ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లుగా మేము అంటే కొత్త బస్సులు కొన్నామని చెప్తున్నా. అంటే మీరు కొన్నదానికి అసలు ఈరోజు బస్సుల్లో ఎక్కుతున్న మహిళల రేషియోకి ఆ సంబంధమే లేదు. ఓకే ఓకే, మీరు ఎట్లా జర్నీ అయిందంటే మీరు అమీర్పేట నుంచి ఖైరతాబాద్ పోతే కూడా మధ్యలో 3 స్టాప్లు వచ్చినా డ్రైవర్ బస్ ఆపుతలేడు, లేడీస్ బస్ స్టాప్లలో జనాన్ని చూసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇదేమైందంటే ఒక ఫెసిలిటీ ఉన్నప్పుడు వాడుకోవటం అనే ఒక హ్యూమన్ టెండెన్సీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడే ఒక చిన్న అకాడమిక్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ పథకం మూలంగా ఆటో వాళ్ళ వ్యతిరేకతని అది కూడా మనం గ్రౌండ్లో చెక్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను బస్సుల విషయంలో క్లారిటీ ఇస్తాను. బస్సుల విషయంలో దానికున్న ఏకైక పరిష్కారం బస్సుల సంఖ్య పెంచడం. స్కీమ్ మంచిది, స్కీమ్ వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు, అది చాలా మంచి స్కీమ్. దాంట్లో 10% దుర్వినియోగం అవుతుండొచ్చు, వేస్ట్గా అనవసరంగా పన్నున్నా లేకున్నా బస్ ఎక్కి తిరిగి వచ్చే వాళ్ళు ఒక 10% ఉండొచ్చు. కానీ 90% మహిళలకి ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్, మంచిది. ఇందులో దీనికి ఏకైక పరిష్కారం బస్సులు పెంచడం, లేదంటే ఒక 10 బస్సులో 3 బస్సులు లేడీస్ కేటాయించి 7 జనరల్ పెట్టేసి టైం ఉన్నోళ్ళేమో లేడీస్ కేటాయించిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతారు, లేదంటే జనరల్ ఎక్కితే హాఫ్ టికెట్ అన్న కొట్టమని అడుగుతున్నారు. లేడీసే చెప్తున్నారు హాఫ్ టికెట్ అన్న కొట్టండి సార్, హాఫ్ టికెట్ కొడితే అప్పుడు ఏంటంటే ఉన్న అవసరం ఉన్నా లేకుండా పోయే వాళ్ళ సంఖ్య లోడ్ తగ్గుతుంది కదా. ఇది కనపడుతుంది. సేమ్ టైం ఆటో వాళ్ళ మీద దాన్ని ఒక పొలిటికల్ చేసి ఎప్పుడు ఆటో వాళ్ళ దగ్గర కూడా రానేను వాళ్ళు ఆటోలు ఎక్కి తిరిగి మాట్లాడి ఆటో సంఘాలతో అర్జెంటుగా మీటింగ్లు పెట్టిన రాజకీయం చేయాలని చూసిన పార్టీ ఒకవైపు టీఆర్ఎస్ మనకు కనపడుతుంటే రూరల్ ఆటో వాళ్ళకి కొంచెం ఆదాయం తగ్గింది, అర్బన్కి ఏం తగ్గలే. అర్బన్కి ఏంటంటే ఓలా, ఊబరు, ర్యాపిడోలు ఇవి ఉన్నాయి కనుక వాళ్ళు సామాన్య జనం ఎక్కువపోయినా ఈ బుకింగ్స్ ద్వారా పోయే దాంతో వీళ్ళు కాంపెన్సేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను 10ంటికి నేను ఆఫీస్లోకి పోవాలి, ఉచిత బస్సు వచ్చి ఆఫీస్ పోయేసరికి 11 అవుతుంది అనుకోండి, నేను ఒక్కరోజు తిట్లు పడతా కానీ రోజు తిట్లు పడాను కదా. సో సచ్చినట్టు నేను ఆటో ఎక్కి వస్తా ఆఫీస్కి. సో అట్లాంటి పరిస్థితుల్లో రూరల్లో మాత్రం ఏంటంటే రెండో బస్సు వచ్చినప్పుడు ఎగ్దాం రా పోయేది ఉంది, ఆటో ఎందుకు ఎక్కాలని వెయిట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆదాయం కొంచెం తగ్గింది. దాంతోపాటు ప్రారంభమైనటువంటి మరో పథకం మహిళలకి అంటే 200 యూనిట్ల కరెంటు ఉచిత పథకం, దీని అమలు మీద దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న ఫీడ్బ్యాక్లో అసలు 6 గ్యారెంటీల్లో ఉన్న పథకాలు ఎన్ని, వాటికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే విషయంలో జనానికి ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. 100 రోజుల తర్వాత కూడా క్లారిటీ లేదు. దీనికోసం మనకు ఫస్ట్ వచ్చిన సూచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే వాలంటరీ సిస్టమ్ ఉందో దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను రేవంత్ రెడ్డి. అదే చేయాలి, ఇమ్మీడియట్గా చేస్తే వాలంటరీ. ఇప్పుడు ఎందుకంటే మంచి స్కీమ్స్ పెట్టారు, కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచో నిధులు తెస్తున్నారు, అవి గ్రౌండ్ పోయేసరికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ తేవటం వల్ల ఉపయోగం లేదు కదా. ఇప్పుడు 200 కరెంట్ యూనిట్లు కూడా ఒక గమ్మత్ ఉంది. మీకు 200 వరకు మీ యూనిట్లు కాలితేనే మీరు 0 బిల్ కిందకి వస్తారు. 200 యూనిట్లే ఖాళీ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, కుటుంబంలో ఉన్న 4 పేర్లు రేషన్ కార్డులో ఉండాలి, మీ కరెంటు కనెక్షన్ ఎవరి పేరు ఉందో వాని పేరు రేషన్ కార్డులో ఉండాలి, మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి, ఆ రేటుకి మళ్ళీ 0 బిల్లుకి మళ్ళీ ఒకసారి అప్లికేబుల్. ఇవన్నీ మ్యాచింగ్ చేసుకొని మీరు తేలితే మీరు బెనిఫిషియర్. మీరు ప్రతిసారి బిల్ కలెక్టర్ వచ్చి 34 బిల్లు కొడుతుండా అంటే ఒకసారి 1వ తారీఖు వస్తుంది, ఒకసారి 5వ తారీఖు వస్తుంది. ఇటువంటిదే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ముఖ్యమంత్రి మీడియా కార్యక్రమంలో. అసలు మీరు 30 లక్షల మందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, 60 లక్షల మంది 90 లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా అనేది ఒక మాట. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అంటే ఆయన నుంచి సరైనటువంటి సమాధానం వచ్చినట్లుగా అనిపించలేదు. నిన్న ఆయన చెప్పిన సమాధానం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 95 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయనుకుంటే మాకు ఈ కరెంటు బిల్లు కావాలని 65 లక్షల మంది అప్లై చేశారు. ఆడ అప్లై చేసింది ఇక్కడ రేషన్ కార్డు పేర్లు అన్ని చూస్తే 48 లక్షల మంది మిగిలారు. అంటే 50 లక్షలు ఎగిరిపోయారు. ఆడ సుమారు 50 లక్షల మంది లబ్ధిదారులు ఎగిరిపోయారు జస్ట్ పెట్టిన ఒక 2-3 కండిషన్ల వల్ల. సో నేను ఒరిజినల్గా గ్రౌండింగ్లో 48 లక్షల మందికే 200 యూనిట్ల ఈ 200 యూనిట్లు కూడా వాడు బిల్ కలెక్టర్ ఇన్ టైంలో వచ్చి కొడితేనే 200 లోపు వస్తేనే. మీరు 201 వచ్చినా ఫుల్ బిల్ కట్టాలి మళ్ళీ. ఈ విషయంలో జనం చాలా వ్యతిరేకిస్తున్నారు. అవును సార్ మీరు 200 ఫ్రీ ఇస్తున్నారు, తర్వాత నాకు 10 కాలింది, 10కి డబ్బులు తీసుకుంటారు, 210కి ఎట్లా తీసుకుంటారు అంటున్నారు. దీనికి ఢిల్లీలో వాటర్ విషయంలో ఢిల్లీ ఆప్ గవర్నమెంట్ ఇదే రకమైనటువంటి పరిస్థితి వస్తే 20 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చి
ఆ పైన వచ్చే బిల్లుకి మాత్రమే ఛార్జ్. అట్లా ఇప్పుడు కరెంట్ అట్లే చేయాల్సి వస్తుంది. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చేస్తే తర్వాత 100, 250 గాలిస్తే 50 వరకే బిల్లు కట్టించుకుంటే మాత్రమే జనం సాటిస్ఫై అవుతారు. అదర్వైజ్ ఇక్కడ కూడా నెగిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం. రెండోది కేసీఆర్ పాలనలో ప్రధానంగా వ్యతిరేకత వచ్చిన వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో భయంకరమైనటువంటి కసి కనిపించింది. చివరికి కొంతమంది ప్రభుత్వోద్యోగుల సంఘం నాయకుడుగా అదే కోటాలో మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఆయన నియోజకవర్గంలోనే కనీసం 20% పోస్టల్ బ్యాలెట్లు కూడా రాని పరిస్థితి ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా తగిన స్థాయిలో రాలేదు. అట్లాగే హరీష్ రావు కానీ మన సిరిసిల్ల నుంచి కేటీఆర్ కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. పోస్టల్ బ్యాలెట్లు బాగా వ్యతిరేకం. దానికి ప్రధానమైనటువంటి కారణం జీతాలు పెన్షన్లు లేట్ అవ్వటం. అందులో దాపరికం ఏం లేదు, జీతాలు లేట్ అవ్వటం, జీతాలే లేట్ అయినప్పుడు ఇంకా పెన్షన్లు ఇంకా లేట్ అవ్వటం. ఈ అన్నిటి మూలంగా అంటే గవర్నమెంట్ ఇప్పుడు 100 రోజుల పాలనలో క్లెయిమ్ చేసుకుంటున్న అంశం కూడా మొదటి నెల 4వ తారీఖు ఇచ్చాం, 2వ నెల 1వ తారీఖు ఇచ్చాం, 3వ నెల 1వ తారీఖు ఇచ్చామని చెప్తాను. ఈ రకమైనటువంటి సమస్య మీద ప్రజలు ఏమంటున్నారు? ఒకటి, గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకున్న దాంట్లో చెప్పిన 1వ తేదీన అందరికీ కూడా ఏం రాలేదు. ఆ డేట్ మెయింటైన్ చేశారేమో కానీ 1వ తారీఖు 3వ తారీఖు అనేది మొన్న మనం ఈ సర్వేలో తేల్చుకున్నప్పుడు కూడా 1 నుంచి 4 తారీఖుల మధ్యలో 80% జీతాలు పెన్షన్లు ఇచ్చేశారు. 4 వరకు అయితే 80% అబోవ్ జీతాలు పెన్షన్లు పడ్డాయి. సో అందరికి ఒకసారి రావట్లేదన్న కంప్లైంట్ అయితే ఉన్నది. 72% మంది ఇప్పుడు వస్తున్న ఈ 3 నెలల జీతాల దాని మీద సాటిస్ఫైగా ఉన్నారు. ఓకే, మాకు టైంకి వస్తున్నాయి అంటే గతంతో 20వ తారీఖు, 18వ తారీఖు, 15వ తారీఖులతో పోల్చుకుంటే 5 లోపు రావడం అనేది కూడా విశేషమే కదా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు జనం 72% మంది పెన్షనర్లు కూడా అందులో అందరు వచ్చారు. జనరల్ పెన్షన్లు, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు పెన్షన్ అందరూ కూడా 4th, 5th లోపు కవర్ చేయగలిగారు ఈ ఒక్క మార్చి నెల వరకు అయితే. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని శాసించినటువంటి మరొక కీలకమైన అంశం ధరణి. ధరణి బాధితులు వందల్లో, వేలల్లో, లక్షల్లో కనిపిస్తున్నారు. ధరణి అనేది ఖచ్చితంగా 100కి 100% అది 100కి 100% ఎన్నికల్లో ప్రభావం చూపించినటువంటి అంశం. ధరణి చుట్టూ తిరిగినటువంటి వివాదాలు మరికొత్త ఇప్పుడు గత ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ధరణి మీద అసలు ప్రజలు ఏమన్నారు? ప్రజల కంటే ముందు ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది ధరణి మీద. ఒక పోచారం మండలాన్ని శాంపుల్ విలేజ్గా తీసుకుని యూనిట్గా తీసుకుని ఒక మంచి కమిటీ వేసింది, సబ్ కమిటీ వేసింది, డ్రైవ్ చేస్తుంది, స్పెషల్ డ్రైవ్ చేస్తుంది ధరణిలో ఉన్న సమస్యలను ఎట్లా పరిష్కరించాలి. ఈ రోజు కూడా ధరణి అనే చిక్కుముళ్ళలోకి ఇంకా గవర్నమెంట్ ఎంటర్ కాలేకపోతుంది. అది పంచాయతీ సరిహద్దు పంచాయతా, సర్వే నెంబర్ పంచాయతా, బ్యాన్ ఉన్న భూముల పంచాయతా, లేదా రిజిస్ట్రేషన్ల వరకే ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ శాఖను తీసుకొచ్చి దాన్ని రెవెన్యూ శాఖకి ఇవ్వటంలోనే అసలు వివాదం మొదలైంది. అంటే గత ప్రభుత్వం ఎట్లా అడ్డదారులు చేయాలో అన్ని చేసింది. అవన్నిటిని వీళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి 100 రోజులు సరిపోలేదు. నిజానికి ధరణి వల్ల జరిగిన సమస్యలని ఇప్పటి వరకు ధరణిలో వచ్చిన ధరణి అంతా ఇంప్లిమెంట్ చేసి రిజిస్ట్రేషన్లు అయినప్పుడే కేసీఆర్ పరిపాలనలో ఇందులో 20 సమస్యలు ఉన్నాయని రైతు సంఘాలు తేల్చినాయి. ఆ 20 సమస్యలను అడ్రస్ ఒక 20 కీలకమైన సమస్యలు ధరణిలో ఉన్నాయని రైతు సంఘాలు సమైక్య రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు తేల్చారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వచ్చిన తర్వాత ఈ 20 నిమిషాలు పక్కన పెడితే అసలు ధరణిలో ఏముందో తెలుసుకోవడానికి కూడా ఈ 100 రోజులు సరిపోయిన పరిస్థితి ఉంది. అయితే జనానికి మాత్రం సమస్యలు ఒక 3% మాత్రమే ఓకే మాకు ధరణిలో అప్లికేషన్ ధరణిలో అప్లికేషన్ పెట్టుకున్నాక మాకు పరిష్కారం దొరికిందని చెప్పిన వాళ్ళు 3%. ఇప్పటి వరకు ధరణి సమస్యలు అట్లే ఉన్నాయని 81% మంది సమస్యలు అట్లా ఉండటం అంటే ధరణి సమస్యలు అట్లాగే ఉంచుతామని కూడా చెప్పింది ప్రభుత్వం. ఈ సమస్య ఈ ఎక్సర్సైజ్ ఇదంతా జరిగిన తర్వాత అందుకనే అంటే మనం ఏం చెప్పినాం, ధరణి అనే దాంతోనే పెద్ద దరిద్రం అంత ఉందని ఎన్నికల ప్రచారంలో చేసుకున్నప్పుడు ఇప్పుడు రాగానే జనం కూడా ఏం కోరుకుంటారు, నాకు నొప్పి లేస్తే ఒక టాబ్లెట్ వేసుకోగానే పోవాలి, లేదు మీరు ఆయుర్వేదం వాడండి, హోమియోపతి వాడండి, 6 నెలల కోర్సు వాడినాక మీ నొప్పి తగ్గుద్దంటే ప్రజలకు అది అర్థమే. వాళ్ళకి ఇన్స్టాంట్ రెమెడీస్ కావాలి జనానికి. నాకు నొప్పి లేవగానే 10 నిమిషాల్లో మాత్ర వేసుకుంటే పోవాలి, అది జనం కోరుకుంటారు. ఇక అదే సందర్భంలో కృష్ణ మరి ఇంకొక మాట అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కేసీఆర్ బొంగనే కరెంటు పోయింది, కేసీఆర్ బొంగనే నీళ్లు పోయినాయి, కేసీఆర్ బొంగనే వాహనాలు పోయినాయి. నిజంగానే కరెంటు సమస్య అంత తీవ్రంగా ఉందా గ్రామ స్థాయిలో? ఇందులో కరెంటు సమస్య కృత్రిమంగా సృష్టిస్తున్నట్టు నాకు అనిపించింది జనంతో మాట్లాడినప్పుడు.
ఈవెన్ దో నిన్న ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడింది కూడా ఏంటంటే కొంతమంది ఆఫీసర్లు నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని కీలకమైన శాఖల ముఖ్యమైన అధికారులు ఈ రోజు కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని చూపిస్తున్నారు. పాత ప్రభుత్వం మీద ఇంకా ప్రేమను చూపిస్తున్నారు. లాయల్టీ ఈ గవర్నమెంట్ ఎట్లా రకంగా బదనాలు చేయాలని చూస్తున్నారు. మంత్రులు పాల్గొన్న మీటింగ్లకే కరెంట్ కట్ చేస్తున్నారు. అయ్యో సార్ వైర్ ఊడిపోయిందని ఏదో తెలియక పొరపాటు జరిగినట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా జరుగుతుంది. సో కరెంటు కష్టాలు గతానికంటే కూడా ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా 24 గంటలు ఉచిత కరెంట్ ఏమి ఇవ్వలేదు. అది ఓన్లీ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు కేటీఆర్ చెప్తారు కానీ 24 గంటలు ఉచిత కరెంట్ ఏ జిల్లాలో వచ్చిందో చెప్పమని లెక్కలు తీసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయి అక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తామని అడుగుదాం. వీళ్ళు మీటర్ రిజిస్టర్లు బుక్లు ఎత్తుకొచ్చుకుంది అందుకే కదా, లాగ్ బుక్లు ఎత్తుకొచ్చింది అందుకే కదా, ఎంత కరెంట్ ఇచ్చారు అనేది తెలుస్తుందనే కదా పోయి చేసింది అడవరు. అదే సూర్యాపేట దగ్గర. అంటే నేనేమంటే విద్యుత్ శాఖ ఇప్పుడు ఖచ్చితంగా కరెంటు అనేది గతం కంటే ఒక అరగంట గంట ఎక్కువ పోతుంది గతం కంటే. దాన్నే కరెంటు కోతల కింద మనం ఇప్పుడు రాజకీయం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకటేమో అటు ప్రకృతి సహకరించగా వర్షం పడక నీళ్ళ సమస్య వచ్చింది, ఇటు అధికారుల చేతివాటం వల్ల ఇట్లా కొన్ని కరెంటు సమస్యలు వస్తాయి. అందుకే తాగునీరు కరెంటు విషయంలో ఖచ్చితంగా కొంత కృత్రిమతత్వం అసంతృప్తి ఉంది దాని మీద. అంటే కొద్దిగా 30% వరకు. అంటే అంటే అప్పుడప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేవాళ్ళు ఒక 27% ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదని చెప్పేవాళ్ళు 45% ఉన్నారు. సో అంటే మేమే ఇబ్బంది పడట్లేదు కరెంటు కోతల వల్ల. ఎప్పుడో ఒకసారి అట్లా 10 నిమిషాలు అరగంట పోయి వస్తుంది. అంటే సిటీలలో మీకు ఇంకా కోతలు స్పష్టంగా ఈ నెలలో పెద్ద కనపట్లేదు కానీ గ్రామాలలో అయితే రూరల్లో అయితే అవి ఉన్నాయి మనకు. సాగు కరెంటు తర్వాత వచ్చేటటువంటి సమస్య సాగునీరు తాగునీరు. అదే నేను ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టుగా కేసీఆర్ బొంగనే నిజంగానే నీళ్లు బావి వెనక్కిపోయినాయి. దానికి ముందు 10 నెలల నుంచి వర్షం లేని విషయాన్ని ఎవరు గమనించట్లేదు. అది పెద్ద సమస్య. కేసీఆర్ బొంగనే నీళ్లు పోయినా అంటే ఇప్పుడు కేసీఆర్ వల్లనే కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు నిజంగా 2 బంద్ అయ్యేసరికి ఏమనుకుంటారు, కేసీఆర్ ఓడిపోవడం వల్లనే ఇవి రావట్లేదు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్స్ కొంచెం అది కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ గ్రామస్తులు ఊర్లలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్రాతోటి మిలాఖత్ అయ్యి నీళ్లు దొంగదారిన మళ్లించారు, మన ప్రాజెక్టులని డ్రై స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ లాగా తీసుకెళ్లారు అంటే. ఇలా కుప్పంకి కృష్ణా జలాలు పోయినాయండి. దక్షిణ తెలంగాణ అంతా పక్కన ఉండంగా కుప్పంకి కృష్ణా జలాలు రోజా గారి ఇంటికి కేసీఆర్ పోయించిన తర్వాత జలాలు అక్కడికి చేరుకున్నాయి. అక్కడికి గవర్నమెంట్ సగౌరవంగా ప్రకటిస్తుంది ఆంధ్రప్రదేశ్ కుప్పంకి చేరిన కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చింది. సో మరి ఇదంతా తెలంగాణ నోట్ల మట్టి కొట్టి అడ్డు తీసుకోవటమే కదా. దీన్ని సహకరించింది ఎగువ రాష్ట్రం అయ్యుండి కూడా స్థాయి కేటాయింపులు కృష్ణా జిల్లాలో వాడుకోలేకుండా హక్కుల కోసం పోరాడకుండా మీటింగ్లకు పోకుండా కేఆర్ఎంబీకి సంబంధించిన విషయాలను పట్టించుకోకుండా ఎంత నెగ్లిజెన్స్ అంత చేయడం వల్లనే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది వ్యవస్థ. సాగునీటి పంచాయతీ తాగునీటి పంచాయతీ అయితే ఉంటది గ్రామ స్థాయిలో ఉంటది. బట్ మీకు ఈసారి మంచి వర్షాలు పడి పుష్కలంగా నీళ్లు వచ్చేంత వరకు కరువు అనేది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయింది అనుకోండి, అసలు మొత్తం ప్రభుత్వం మీదే తిరుగుబాటు కూడా వస్తుంది. అంత పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా ఎవరి పాలన బాగుందంటున్నారు? కేసీఆర్ పాలన బాగుందంటున్నారా, రేవంత్ రెడ్డి పాలన బాగుందంటున్నారా, లేదా ఇంకో పాలన ఏదైనా కావాలంటున్నారా? ఇప్పటివరకు అయితే ఆల్టర్నేట్ మీద పెద్ద దృష్టి లేదు. అది అంతా 10 to 15% వరకే వీళ్ళిద్దరు వేస్ట్ అనేటట్లుగా ఉంది. మిగతా 85లో రేవంత్ రెడ్డికి 44% వస్తే కేసీఆర్కి 42% వచ్చింది. టఫ్. కేసీఆర్కి 42 రావడం కూడా గొప్ప అంట నేను. ఎందుకంటే కేసీఆర్ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చి ఇంత హంగామా బయటకు వచ్చి అన్ని విషయాలు బయట. ఒక ప్రధానమైన అంశం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి టీం మీద వ్యతిరేకత ఉంది అనేటటువంటి ఒక కంక్లూజన్ ఉంది. దాని మీద మీ అబ్జర్వేషన్? కామారెడ్డిలో ఎవరు ఓడిపోయారండి? గజ్వేల్లో మెజారిటీ కూడా తగ్గింది. కామారెడ్డిలో ఎవరు ఓడిపోయారు? ఇప్పుడు వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉంది అనుకోండి, కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే కదా. అంటే ఇప్పుడు వ్యతిరేకత ఎమ్మెల్యే తీరుగా సీఎం తీరుగా లేదు, ప్రభుత్వ పరిపాలన అంతటి కూడా. కాకపోతే ఒక్కటే, కేటీఆర్ అనే వ్యక్తికి హైదరాబాద్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిని అప్పచెప్పి ఇక్కడ కొన్ని ఫ్లైఓవర్లు కట్టి కొంచెం హంగామా, కొంచెం టూరిజం, కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించారు కనుక, ఇంకోటి మేజర్ మైగ్రేషన్ జనం కూడా టీఆర్ఎస్ ఉంటే బెటర్ అనుకుని ఓటేసారు కనుక మీకు ఈ 39 స్థానాలు బయటపడ్డాయి. తెలంగాణ వాళ్ళు దూరం అయ్యారు. మీకు ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు శాసించే స్థాయిలో ఓట్లు వచ్చినప్పుడు రిజల్ట్ ఇట్లే ఉంటాయి.
సేమ్ టైంలో మీకు రూరల్ తెలంగాణ మొత్తం మిమ్మల్ని తిరస్కరించింది కదా అంటే ఒకటైతే క్లియర్గా కనపడుతుంది, 46 నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు మాత్రమే వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. అది అంటే మీకు ఒరిజినల్గా గ్రామీణ తెలంగాణ అంతా కూడా బీఆర్ఎస్ని డిజోన్ చేసుకుంది. సో అందుకే మీ పరిపాలన యొక్క ప్రతాపం అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా జనం ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి కాంగ్రెస్ కొట్టేసారని, అర్బన్ జనమే కన్ఫ్యూజ్ అయ్యి టీఆర్ఎస్ కేసీఆర్ కాంగ్రెస్ వేయకుంటారు నాకు. అయితే ఇంకొక అంశం కృష్ణ, ఇది మాట్లాడకపోతే మనం సమగ్రం కాదు. 2 ప్రధానమైనటువంటి సెక్షన్లు, అది కూడా 2001 నుంచి కేసీఆర్ తోటి సెయిల్ అయినటువంటి సెక్షన్లు. ఒకటి సింగరేణి కార్మికులు, 2 ఆర్టీసీ కార్మికులు. వీళ్ళ ప్రభావం ఎన్నికల్లో బాగా కనిపించింది. నాతోటి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సంఘాల నాయకులు కూడా అదే చెప్పారు. ఈ వీళ్ళ ప్రభావం ఎట్లా ఉంది? మీకు సింగరేణి కార్మికులు ఇమ్మీడియట్గా జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చూశారు. అది గుర్తింపు అంతకుముందు గుర్తింపు తర్వాత 1, 3, 4 ఆర్టీసీని అయితే ఇక చంపేసి లాస్ట్ 1% ప్రాణం ఉన్నాక ఇంక మీరు బత్తరారా మీకు అవకాశం ఇవ్వాలన్నారా బాబా అని చెప్పి ఇక 1.82% ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా లేపి బతుకుపోరని ఇట్లా ఇసిరేసిండు. ఇంక వాళ్ళు మర్చిపోతారా కేసీఆర్ పరిపాలన? ఈ ఓటు ఎట్టేయాలో ఆలోచించుకోవాలి అంతే. ఇప్పుడు ఆర్టీసీ నా ప్రశ్న ఏంటంటే గతంకి ఇప్పటికీ తేడా ఏమన్నా చూస్తున్నారా? నేనేమంటే ఈ పర్టికులర్ సింగరేణి రిజల్ట్సే మనకు ఎన్నికల తర్వాత జరిగిన రిజల్ట్సే మనకు సాక్ష్యం కనపడుతుంది. ఈ ప్రశ్న ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ కోసం కొన్ని కొత్త నిర్ణయాలు చేపట్టింది కొత్త ప్రభుత్వం. అదే సందర్భంలో సింగరేణికి టర్మ్ ప్లాన్ అనేది ఇష్యూ చేసింది కొత్తగా. అదొక యూనిక్ ప్రోడక్ట్. అది ఇట్లా చేయటం మూలంగా వాళ్ళని ఓన్ చేసుకున్నారా? డెఫినెట్గా అండి. మీరు ఎక్కడో కింద కూర్చోబెట్టని తీసుకొచ్చి ఒడ్డున కూర్చోబెడితే వానికి ఊపిరి ఆడుతుంది కదా. మీ ఆర్టీసీ కానీ సింగరేణిలో కానీ వాళ్ళని అసలు సింగరేణి 11 నియోజకవర్గాల్లో ఎక్కడ టీఆర్ఎస్ గెలవలేదు. పైగా కొన్ని చోట్ల 3వ స్థానంలో, కొత్తగూడెం లాంటి చోట్ల సిట్టింగ్ ఎట్లా ఇప్పుడు మీకు ఏదో అంటారు కదా, మనకి కింద ఎక్కడో కొన ఊపిడుతున్న తీసుకొచ్చి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి కూర్చోబెడితే వానికి ఆనందమే ఉంటుంది తప్ప కోపం ఉండే అవకాశం లేదు కదా. సో ఆ 2 సెక్షన్లు కూడా ఈరోజు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చి నిర్ణయాత్మకంగా అప్పుడు ఈ గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తే ఎటు మారుతారో చూడాలి. కానీ ఇప్పటికైతే బోత్ సెక్షన్స్ ఆర్ హ్యాపీ. ఇక మనం మొదట మాట్లాడుకున్నట్లుగా మార్జిన్లో ఉంది కాబట్టి, చాలా తక్కువ మార్జిన్ మెజారిటీ సీట్లలో ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుందనే భావం రాష్ట్ర ప్రజల్లో ఉందా? కొనసాగుతుందనే భావం కంటే కొనసాగాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే ఒక పరిపాలన చూశారు కదా 9.5 ఏళ్ళు. మళ్ళీ ఉక్కపోత లాంటిది ఎందుకురా నాయన మనకు వద్దు, ఉండని ఏదో ఒకటి చేస్తాడు ఈయన, ఏదో ఒకటి చేస్తాడనే ఫీలింగ్ ఉంది. అంటే జనము రాజకీయంగా మీకు చూడండి, అంటే ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాకముందే మిమ్మల్ని దింపేస్తామని ఒకరు, మీరు దిగిపోతారని ఒకరు, బీజేపీ ఒకవైపు, టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ మీద పడిపోయి ఎప్పుడు 6 నెలలు కాదు 6 రోజుల్లో 3 నెలలు కూడా చక్కగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చోలేడని రకరకాల కామెంట్లు చేసినప్పుడు జనం ఈ రోజుకి ఈ గవర్నమెంట్ ఉంటుంది అని ఒక 50%కో 47%కో రెడీగా ఉన్నారు. చెప్పలేమనే వాళ్ళు కూడా ఒక 40%. ఇప్పుడు ఒక్క మాటలో అడుగుతాను, ప్రజాపాలన 100 రోజులు, ప్రజాపాలనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలన 100 రోజులు ఉంది. ఈ 100 రోజుల్లో ప్రజలు చూస్తున్నటువంటి సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? లెట్ us categorize it. ఫస్ట్ ప్రజలు ఏంటంటే యాక్సెస్ పెరిగింది. లీడర్లకి, పోలీస్ స్టేషన్లకి, అధికారులకి యాక్సెస్ పెరిగింది. 2 లంచాలు అడిగే వాళ్ళు అడుగుతలేరు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో లంచాలు అడిగిన వాళ్ళు ఇప్పుడు అడుగుతలేరు. తర్వాత స్టార్ట్ చేస్తారేమో తెలియదు కానీ ఇప్పటికైతే లంచాల బెడద 90%, 95% లేదు. అది లేదు. 2వది ప్రజలు ఏందో ఒక భారతదేశం స్వాతంత్రం వచ్చినంత ఆనందంలో ఉన్నారు. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో సఫకేషన్ ఫీల్ అయ్యారు. అది మనం అనిపించదు. ఆయనకేం బాధ, వాడు రోజు కూలీ చేసుకుని పండుకుంటారు, వానికి కూడా ఏం నొప్పి ఉందంటే వాని స్థాయిలో వానికి నొప్పి ఉంది. ఇక్కడ ఆఫీసర్ స్థాయిలో ఆఫీసర్ కూడా, రెవెన్యూ, పోలీసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎన్ని సెక్షన్లు కుతలాడి ఉడకటం వల్ల ఇవాళ అధికారం పోయింది కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన రావడం వల్లే ఓకే, నాకు మంత్రి ఎవరో కనపడుతుండు, నాకు ముఖ్యమంత్రి ఎవరో కనపడుతుండు, అధికారులు ఎవరో కనపడుతుండు, నేను ఆడి పోగలుగుతున్నా, నాకు కష్టం వస్తే చెప్పుకోగలుగుతున్నా. పరిష్కరిస్తారా లేదా డిఫరెంట్ థింగ్. ముందు నాకు ఒక దరఖాస్తు ఇచ్చే అవకాశం కూడా లేకుండే కదా. ఒక ముఖ్యమంత్రి అంటే మనకు సమస్యల గురించి మాట్లాడకుండా ఎంతసేపు రాజకీయాలు చేసుకుంటూ పోయాడు కదా. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అంటే ప్రభుత్వం అంటే ఇట్లనే ఉండాలి, ప్రజలతో కలిసి ఉండాలి, కష్ట సుఖాలు ఉండాలి,
మంచి చెడ్డలు చూసుకోవాలి. ఇది కదా ప్రభుత్వం అంటే. ఏందో గంభీరంగా ఒక్కరే కూర్చొని ఆ ఒక్క కోటలోనే బుల్డోజ్ చేసి ఎవడు మాట్లాడితే వాడిని ముందస్తు అరెస్ట్ చేసి చేసే కదా బతికిందంతా లాస్ట్ 5-6 ఏళ్ళు. ముందస్తు అరెస్ట్ లేకుండా ఒక మీటింగ్ పెట్టలేని పరిస్థితి, ఒక రివ్యూ మీటింగ్కి రాలేని పరిస్థితి, ఉస్మానియా మెట్లెక్కలేని పరిస్థితి 9.5 ఏళ్ళలో. అలాంటి పరిస్థితి నుంచి ఇవ్వాలా ప్రశాంతంగా ఉస్మానియా యూనివర్సిటీ గేట్ ముందు డయాస్ కట్టుకొని పాటలు పాడు మళ్ళీ పాత రోజులు వచ్చినాయని ప్రశాంతంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ పాజిటివ్ అంశాలు కనపడుతున్నాయి మనకి. ఇక మళ్ళీ జిల్లాల వారికి ఉందాం. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలిచినట్టే భావించారు. బీఆర్ఎస్, బీజేపీ అండ్ ఎంఐఎం గెలిచింది. ఈ హైదరాబాద్ జిల్లాలో ఎక్కడా కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ జిల్లా? హైదరాబాద్లో ఒక 20-25% జనము ఓకే అన్నట్లు ఉన్నారు. అంటే పర్లేదు, ఎందుకంటే అందులో మీకు బస్సు స్కీమ్ ఒకటి వస్తుంది, జీరో బిల్లు ఒకటి వస్తుంది. ఈ రెండు ఇమ్మీడియట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటంటే జీరో కరెంటు బిల్లు, ఆర్టీసీ మొబైల్, దానివల్ల ఒక 20% పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఓవరాల్గా మీకు ఏ జిల్లా చూసుకున్నా నెక్స్ట్ జిల్లాలో ఓకే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 3 గెలిచింది. అవును, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? రంగారెడ్డి జిల్లాకు వస్తే మనకి 25% బాగుంది. బాగోలేదు అనేది 19%, పర్వాలేదు అనే వాళ్ళు 47%, చెత్తగా ఉందనే వాళ్ళు 9%. ఓకే. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకి 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఎట్లా ఉంది? అక్కడ 36% ఉంది. 36% బాగుంది ప్రభుత్వం. పాస్ మార్కులు డైరెక్ట్ ఇచ్చేసారు. డైరెక్ట్ పాస్ మార్కులు ఇచ్చారు డైరెక్ట్. అక్కడ పర్లేదు అనే వాళ్ళు 52% ఉన్నారు. సో అందుకని మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది మహబూబ్నగర్కి మిగతా హైదరాబాద్ రంగారెడ్డికి. నల్గొండ ఒక్కళ్ళు తప్ప ఒకే ఒక్క స్థానం గెలిచింది. 12 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క స్థానం గెలిచింది. అది కూడా సూర్యాపేట స్థానం, చాలా లో మార్జిన్ తోటి. ఎప్పుడైనా సరే నల్గొండ ఉమ్మడి జిల్లా అనేది కాంగ్రెస్కే కంచుకోట, కమ్యూనిస్టులకి ఎంతో కొంత కమ్యూనిస్టులో ఒక పార్టీ లేదు ఉంది కనుక 43% వరకు నల్గొండ జిల్లా ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. బాగుంది, ఈ 100 రోజులైనా పర్లేదు, బాగానే చేస్తున్నారు అని అన్నట్ల. ఇక ఖమ్మం జిల్లా ఓకే, మొత్తం ఈ ముసలం మొదలైన జిల్లా ఒక మాటలో చెప్పాలంటే. గతంలోనూ ఒక సీటే గెలిచింది, గత 2 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఒక సీటే గెలిచింది, ఈసారి కూడా ఒక సీటే గెలిచింది. కానీ ఒక పెద్ద రాజకీయ ఉద్యమంలాగా వచ్చి చేరిపోతున్నారు మా దగ్గరికి అంటూ చేర్పించుకుని అసలు మొత్తం అంటే ఖమ్మం జిల్లా మొత్తం మా పువ్వాడ అజయ్ చేతిలో ఉంది అని చెప్పుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒకటి మళ్ళీ తిరిగి ఒకటే సీటు మిగిలినటువంటి పరిస్థితి. అక్కడ ఎట్లా ఉంది? అక్కడ ఒక 35% వరకు మనం పాజిటివ్ చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఓకే. ఇక మరొక కీలకమైనటువంటి జిల్లా 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచినటువంటి జిల్లాల్లో వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో 2 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా సీట్లు మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఎట్లా ఉంది? వరంగల్లో మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న మద్దతు ఇక్కడ కూడా మనకు షో చేస్తుంది. 40% వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని చెప్తున్నారు. బేసిక్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలని ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఖాతాలో వేస్తుంటారు. అది జనరల్ ఏ అనాలిసిస్లోనైనా అదే వస్తుంది, డేటా కూడా అదే సింక్ అవుతుంటుంది. ఈసారి కూడా వరంగల్ జిల్లా మనకి కాంగ్రెస్ పరిపాలన పట్ల 40% మంది పాజిటివ్ కనిపిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పుట్టిన జిల్లా. టీఆర్ఎస్ పుట్టిన జిల్లాగా టీఆర్ఎస్ ప్రారంభ సభతోటి మనకున్న అనుబంధం, మనం దాన్ని కవర్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కరీంనగర్ జిల్లాలో ఏంటి పరిస్థితి? కొంచెం ఎందుకు కరీంనగర్ అసెంబ్లీ స్థానాల విషయంలో కొంచెం ఇప్పుడు కరీంనగర్ లోకలే బీఆర్ఎస్ గెలిచింది కదా, కాంగ్రెస్కి 19% వరకే మనకు మద్దతు చూపించేసింది. అదే లోక్సభ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత మళ్ళీ వినోద్ కుమార్ ఉండు కనుక కరీంనగర్ బీఆర్ఎస్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో అన్న ఒక చర్చ కూడా సాగుతుంది. అయితే అక్కడ బండి సంజయ్ అనే క్యాండిడేట్ గట్టిగా ఉంటాడు. లాస్ట్కి ఇప్పటికి తేడా ఏంటంటే లాస్ట్ టైము బీఆర్ఎస్ బీజేపీ ఎంతో కొంత ఫ్రెండ్షిప్లో పోటీ చేయటం వల్ల పోయింది. ఈసారి కొంచెం శత్రువులాగానే కనపడుతారు బయటికి, ఓపెన్గానే. కవిత అరెస్ట్ కూడా జరిగింది కనుక అక్కడ బండి సంజయ్ అవకాశాలు కూడా తోసిపుచ్చలేము. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బీజేపీ అనేది అక్కడ కొంచెం అడ్డొస్తుంది. కాంగ్రెస్కి సపోర్ట్ వచ్చే విషయంలో బీజేపీ బలం చాలా నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లు కూడా పొందింది బీజేపీ కరీంనగర్ జిల్లాలో. అది చాలా క్లియర్. వేములవాడ కానీ మిగతా నియోజకవర్గాల్లో చాలా క్లియర్గా పొందింది. ఇక ఆదిలాబాద్
చెరో 4 పంచుకున్నటువంటి, అంటే కాంగ్రెస్ బీజేపీ 4 పంచుకోకుంటే 2 స్థానాల్లో మాత్రమే అక్కడ మీకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గటం వెనకాల బీజేపీ ఉన్నది. ఓకే, ఖచ్చితంగా బీజేపీ అనే ఫ్యాక్టర్ పనిచేయడం వల్ల నెక్స్ట్ వచ్చేది నిజామాబాద్లో 20%, ఆదిలాబాద్లో 15% మనకి కాంగ్రెస్ పార్టీకి బాగుందని చెప్తున్న వాళ్ళు. వీళ్ళు కూడా 60% ఏవో పర్వాలేదని అంటారు. సొంత జిల్లా మెదక్లో కూడా మీకు ఈసారి మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుందని అందరూ కొడుతున్నారు, అడావుట్ చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఇంపాక్ట్ కొంచెం కనిపించడం వల్ల కాంగ్రెస్కి మనకు కొంచెం ఇంపాక్ట్ తక్కువ కనిపిస్తుంది. అంటే ఈ నియోజకవర్గాలలో, ఈ జిల్లాల్లో ఆ ప్రభావం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుని అనలైజ్ చేసే విషయంలో కూడా కనిపిస్తుందా? రేవంత్ రెడ్డి పనితీరుకి ఓవరాల్గా మనకు 44% వచ్చింది కదా. ఇక్కడ ప్రజాపాలన మీద ప్రోగ్రెస్ సంబంధించిన పర్సెంటేజ్లో మనం ఇక్కడ వాడాం. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి పనితీరు ఎంతో కొంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ ఒరిజినల్గా స్కీమ్స్ ఎంతవరకు వచ్చాయి, నా బెనిఫిట్ ఎంతవరకు అయ్యారు, నేను ఎంతవరకు బెనిఫిట్ అయినా, గవర్నమెంట్ ఏం ఉచితాలు ఇస్తుంది, నాకు ఇదివరకు ఉన్న స్కీమ్స్కి ఇప్పటికి ఏం ఆగిపోయినాయి, కళ్యాణ లక్ష్మి రావట్లేదు, దళిత బంధు రావట్లేదు, రైతు రుణమాఫీ లేదు, బీసీ బంధు లేదు, రైతు బంధులో కండిషన్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ యొక్క పరిపాలన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. ఇది 100 రోజుల పాలనకి ఒక గీటురాయిగా తీసుకుంటే, మీ సర్వేని గీటురాయిగా తీసుకుంటే, మొత్తం మీద రేవంత్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎంతమంది రేవంత్ని బెస్ట్ సీఎంగా చూస్తున్నారు? రేవంత్ రెడ్డిని ఇప్పుడే సీఎంగా ఆయన పరిపాలన దక్షత మీద అంచనా వేయడానికి 100 రోజులు సరిపోదు. ట్రూ సైంటిఫిక్గా మాట్లాడు. టెక్నికల్గా 100 days అనేది ఒక బెంచ్ మార్క్ కనుక మాట్లాడుకుంటున్నాం, కానీ నిజానికి 100 రోజులు అనేది అంచనా వేయాలి. అసలు 100 రోజులు అనేది అంచనా వేయడానికి కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ 100 రోజులు అని రేవంత్ రెడ్డి చెప్తారు కనుక మనం ఈరోజు మాట్లాడాల్సిన పారామీటర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి 100 రోజుల పాలనకి తేడా చూసే క్రమంలో ఇది మనం ఇచ్చినటువంటి బెంచ్ మార్క్ కాదు. బెంచ్ మార్క్ ఈజ్ సెలెక్టెడ్ బై రేవంత్ అండ్ హిస్ పార్టీ. కాబట్టి ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అంటున్నారా, కేసీఆర్ బెస్ట్ సీఎం అంటున్నారు? మీకు ఎందుకు మన ఇద్దరం ఇప్పుడే ఇక్కడ ఆన్లైన్లో పోల్ పెడదాం. ముఖ్యమంత్రిగా ఎవరు బెటర్ అంటే కేసీఆర్కి ఎక్కువ మార్కులు వస్తాయి, అందులో డౌట్ లేదు. మీరు అందులో కేటీఆర్ పేరు పెట్టండి, రేవంత్ పెట్టండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టండి, ఇంకా ఈటెల రాజేందర్ పెట్టండి, బొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టండి, ఎవరి పేరు పెట్టినా ఫస్ట్ టాప్లో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ మీద ఇప్పటికీ అది ఉంది, ఫాలోయింగ్ ఉంది. అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు అసలు కీలకమైనటువంటి రాజకీయ పరిణామం, మేజర్ రాజకీయ పరిణామం నేపథ్యంలో కృష్ణ అని ఒక క్వశ్చన్ అడగకుండా ఈ చర్చను ముగించలేం. అంటే కృష్ణ అది ఈ సర్వే చేసే నాటికి ఆ ఘటన జరగలేదు, కానీ ఆ ఘటన యొక్క ప్రభావం మీద కృష్ణ తనకున్నటువంటి అంచనా ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణ, కవిత అరెస్టు ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద ఎలా ఉంటుంది, పాలన కొనసాగించే దాని మీద ఎలా ఉంటుంది? కవిత అరెస్ట్ అయినప్పుడు బంజారాహిల్స్కి కూతవేడి దూరం ఉన్న కార్పొరేటర్ కూడా రాలేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక వీడియో ఇట్లాగే ఒక లైవ్ షోలో చెప్పాను మా ఛానల్లోనే. గతంలో కవితకి జ్వరం వస్తే తెలంగాణ అట్టుడికిపోయింది. కేటీఆర్ని ఏదో ఒక కేసులో పోలీసులు ఆపితే, అదే రైల్వే కేసులో ఆపితే, ఆయన వెళ్ళే వెహికల్ని ఆపి, సార్ మీరు సార్ వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టండి సార్ అంటే తెలంగాణ అట్టుడికిపోయింది. తెలంగాణ అప్పుడు సొంతం చేసుకుంది వాళ్ళని. అటువంటి వాళ్ళని ఇప్పుడు కవిత అరెస్ట్ చేస్తే తెలంగాణలో స్పందన ఎందుకు? కవితను ఫస్ట్ టైం ఈడీ ఆఫీస్కి పిలిచినప్పుడు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోయినారు. అప్పుడు మీకు 5,000 ఉండే ఢిల్లీ టికెట్ 50,000 దాకా అమ్ముకున్న ఎయిర్లైన్స్. ఎంతమంది వీలైతే అంతమంది పోయి ఢిల్లీలో కనపడాలని కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడెక్కడ ఊరున్నోరు అట్నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ పట్టుకొని ఎయిర్పోర్ట్లో పోయి ఉన్న రేటుకు టికెట్ కొనుక్కొని ఢిల్లీ పోయి ఆడ ధర్నా చేసి ఇంకా ఆ రోజే లోపడిపోద్దేమో బయటికి రాదేమో అనుకొని ఉరికిన పరిస్థితి నుంచి ఈ రోజు ఆ వెనకాల ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే పోయే పరిస్థితికి వచ్చింది. సో ఆమె అరెస్టు పార్లమెంట్ ఎన్నికల పైన చూపదు. ఆ అరెస్ట్ జరిగిన వెనకాల కూడా రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆ అరెస్ట్ ద్వారా ఓట్లు లబ్ధి పొందాలనుకుంటున్న పార్టీ వేరు, ఆ పార్టీ ఈ పార్టీకి ఉన్న సంబంధం వేరు. ఈ అంశం మరోసారి మాట్లాడాల్సిన సబ్జెక్టే కృష్ణ. అయితే కేసీఆర్ 10 ఏళ్ల పాలన, రేవంత్ 100 రోజుల పాలన, రెండు పోల్చి చూడటానికి సరైనటువంటి పోలిక కాకపోయినప్పటికీ
కేసీఆర్ తనకు తాను అంటే రేవంత్ తనకు తాను 100 రోజుల గీట్రాయి పెట్టుకున్నటువంటి నేపథ్యంలో బెంచ్ మార్క్ పెట్టుకున్న నేపథ్యంలో కేసీఆర్ పాలనని పరిశీలిస్తే కేసీఆర్ పాలనలో హ్యూమిలేషన్ ఫీల్ అయ్యారు అనే అభిప్రాయం అయితే ఒక పక్కన కృష్ణ వ్యక్తం చేస్తుంటే, మరో పక్కన అసలు తెలంగాణ సమాజంలో కవిత అరెస్టు పట్ల స్పందన లేకపోవటం ఒక ప్రధానమైన అంశంగానే భావించాలి. ఇక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలు, రకరకాల చర్చలు నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి ఉందా అనేటటువంటి చర్చ వస్తుంది, అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో సారు పాలన వర్సెస్ ప్రజాపాలన, సారు పాలన వర్సెస్ కాంగ్రెస్ చెప్పుకుంటున్న ప్రజాపాలన. ఇది 60వ ఎపిసోడ్. ధన్యవాదాలు కృష్ణ, చాలా కాలం తర్వాత నా షోకి వచ్చినందుకు. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.